నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. నగర ప్రజల జీవితాలు ఒకప్పటికి ఇప్పటికీ చాలా మారాయి. సెల్ ఫోన్లు, కంప్యూటర్లు, ఇంటర్నెట్ల వంటి ఆధునిక పరికరాలు రావడంతో నగర ప్రజల్లో బాగా మార్పులొచ్చాయి. ఇవి మహిళల జీవితాల్లో కూడా మార్పులు తెచ్చాయి. కాలేజీలకు వెళ్లే యువత, ఉద్యోగాలు చేస్తున్న స్త్రీలు, కుటుంబ మహిళలు ఒక్కరేంటి ప్రతి ఒక్కరి జీవితాల్లో ఇవి భాగమైపోయాయి. అవి వాడడం అన్నది వారి వారి హోదాకు సింబల్గా మారింది. ఆండ్రాయిడ్ ఫోన్లు వచ్చాక రాత్రులు చాలా మంది నిద్ర మేల్కొని వాటితో కాలక్షేపం చేస్తున్నారు. దీంతో ఆరోగ్యంపై పడే ప్రభావం అంతా ఇంతా కాదు. ప్రతి మనిషికి రోజుకు కనీసం 7 గంటలైనా నిద్ర కావాలి. కానీ నగరంలో నివసిస్తున్న స్త్రీలలో నిద్ర లేని మహిళల శాతం పెరుగుతోందని మానసిక నిపుణులు, వైద్యులు చెప్తున్నారు. నిద్రలేమి వల్ల పురుషుల కంటే స్త్రీలకు వచ్చే సమస్యలే ఎక్కువని కూడా సూచిస్తున్నారు. అందుకే ఈ రోజు మహిళల్లో నిద్రలేమికి కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మాట్లాడుకుందాం ఈ కార్యక్రమం చూశాక. నమస్కారం. దృఢమైన శరీరాన్ని, ప్రశాంతమైన మనసునిచ్చే యోగామృతం కార్యక్రమానికి స్వాగతం. సకలు ఇవాటి మన యోగామృతం కార్యక్రమం ఎస్ఆర్ నగర్ లోని కైవల్య యోగా కేంద్రంకి వచ్చేసింది. మనతో ఉన్నారు యోగా ఎక్స్పర్ట్ కిరణ్మయి గారు. యోగాకి సంబంధించి ఏం తెలియజేయబోతున్నారో అడిగి తెలుసుకుందాం. నమస్కారం కిరణ్మయి గారు. నమస్కారం అండి. ఇవాటి యోగామృతం కార్యక్రమంలో యోగాకి సంబంధించి మా సకలకి ఏం తెలియజేయబోతుంది? ఇవాళ మనము ఫోల్డెడ్ లెగ్ లంబా స్ట్రెచ్ అంటారు, దాన్నే మర్కటాసనం అని, శవ ఉదర కృష్ణాసనం అని కూడా అంటారు. సో అది నేర్చుకుందామండి. ఓకే అండి. దీని వల్ల ఉపయోగాలు ఏంటండి? ఇది నడుము నొప్పికి, మెడ నొప్పికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఆ వెన్నుకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమున్నా లేకపోతే లేకపోయిన వాళ్ళకి మంచి ఫ్లెక్సిబిలిటీ ఇవ్వడానికి, మనకి స్పైన్ నుంచి నర్వ్స్ అంతా శరీరానికి ప్రవహిస్తాయి కాబట్టి నర్వస్ సిస్టమ్ అంతటినీ కూడా మంచిగా బ్యాలెన్స్ చేసుకోవడానికి, స్పైనల్ మజిల్స్ కి ఫ్లెక్సిబిలిటీ ఇస్తూ చక్కగా నడుము చుట్టూ ఉన్న ఫ్యాట్ బర్న్ అవ్వడానికి, అలాగే డైజెషన్ కూడా చాలా బాగా జరుగుతుంది. దీని వలన మంచి ట్విస్టింగ్ వస్తుంది కాబట్టి అబ్డామిన్ కి అండ్ కాన్స్టిపేషన్ కి అలాంటి పాటి భావానికి వస్తుంది. అంతేకాకుండా థైస్ దగ్గర, హిప్స్ దగ్గర మజిల్స్ అన్ని కూడా చక్కగా టోన్ అవుతూ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ కి కూడా చాలా మంచిది. ఫ్యాట్ కూడా బర్న్ అవుతుందండి దీని వలన. ఓకే, ఈ ఆసనం ఎలా చేయాలో మా సకలకు వివరిస్తారా? చేద్దామండి. ఇప్పుడు మనం సింగిల్ ఫోల్డెడ్ లెగ్ లంబా స్ట్రెచ్ చేద్దామండి. ఒక కాలు మడత పెట్టి చేస్తాము. ఇది కూడా వెల్లకిల్ల పడుకునే ఆసనము. నెమ్మదిగా వెల్లకిల్ల పడుకుని 2 కాళ్ళు దగ్గరగా తీసుకోండి. చేతులు 2 భుజాలకు సమాంతరంగా పక్కకి ఉంచండి. కుడి కాలుని మడతబెట్టి ఎడమ మోకాలు పక్కగా నిలబెట్టండి. శ్వాస తీసుకుని శ్వాస వదులుతూ నెమ్మదిగా మీ కుడి కాలుని ఎడమ వైపుకు తిప్పుతూ తలని కుడి పక్కకి తిప్పండి. భుజాలు, వీపు లేపకుండా ప్రయత్నించండి. వీలైనంత నడుముని, పొట్టని బాగా ట్విస్ట్ చేయండి. శ్వాస తీసుకుంటూ మధ్యస్థితికి, శ్వాస వదులుతూ కుడి పక్కకి, తల ఎడమ పక్కకి. ఈ విధంగా 5 రౌండ్ల నుంచి 10 రౌండ్ల వరకు చేయొచ్చు. నెమ్మదిగా ఎడమ కాలుతో కూడా చేద్దాము. ఎడమ కాలుని మడతబెట్టి కుడి మోకాలు పక్కగా నిలబెట్టండి. శ్వాస తీసుకుని వదులుతూ నెమ్మదిగా మీ ఎడమ కాలుని కుడి వైపుకి నడుముని తిప్పుతూ తలను ఎడమ పక్కకి తిప్పండి. భుజము లేపకుండా ప్రయత్నించండి. శ్వాస తీసుకుంటూ మధ్యస్థితికి, శ్వాస వదులుతూ ఎడమ పక్కకి, తల కుడి పక్కకి. ఇన్హేల్ సెంటర్, ఎక్సేలింగ్ డౌన్. ఈ విధంగా 5 నుంచి 10 రౌండ్లు చేస్తూ నడుము నొప్పి, వెన్ను నొప్పి ఉన్న వాళ్ళందరూ కూడా నెమ్మదిగా మీ వెన్ను పైకి దృష్టి మరల్చడానికి ప్రయత్నించండి. చూసారు కదా జాహ్నవి? నెమ్మదిగా సింగిల్ లెగ్ తో చేద్దాం. మనం 2 కాళ్ళు దగ్గరగా తీసుకోండి. 2 చేతులు భుజాలకి సమాంతరంగా తీసుకోండి. నెమ్మదిగా కుడి కాలు మడతబెట్టి ఎడమ మోకాలు పక్కగా నిలబెట్టండి. శ్వాస తీసుకుని వదులుతూ నెమ్మదిగా కుడి కాలుని ఎడమ పక్కకు తిప్పండి. నడుముతో పాటుగా తల కుడి పక్కకి. మీ భుజాలు లేవకుండా ప్రయత్నించండి. శ్వాస తీసుకుంటూ మధ్యస్థితికి, తల కాలు ఒకటే స్థితిలో రావడానికి ప్రయత్నించండి. ఎక్సేల్ రైట్, హెడ్ ఆపోజిట్, సేల్ డౌన్. నిదానంగా కాలు చాపేసాయి. ఇప్పుడు ఎడమ కాలుతో చేద్దాం. కుడి మోకాలు పక్కగా నిలబెట్టి
శ్వాస తీసుకొని శ్వాస వదులుతూ నెమ్మదిగా ఎడమ కాలుని కుడి పక్కకి తిప్పండి. నడుముతో పాటుగా తల కుడి ఎడమ పక్కకి, మీ పాదము మోకాలు దగ్గరికి వచ్చేలాగా ప్రయత్నించండి. ఇన్హేల్ సెంటర్, ఎక్సేల్ లెఫ్ట్. తల పూర్తిగా తిప్పండి. ఇన్హేల్ సెంటర్, ఎక్సేల్ డౌన్. నిదానంగా కాల్చండి. ఈ విధంగా 5 నుంచి 10 రౌండ్లు చేయాలి. నెమ్మదిగా శవాసనంలో విశ్రాంతి తీసుకోండి. సో ఉదరాకర్షణాసనం చేశారు కదండి, శవ ఉదరాకర్షణాసనం ఆర్ మర్కటాసనం అంటాము. ఎలా అనిపించింది మీకు? చాలా బాగుందండి ఈ ఆసనం. అలాగే స్టార్టింగ్ కాబట్టి మనం కౌంట్స్ ని బ్రీతింగ్ తో పాటు చేస్తామండి. తర్వాత కావాలంటే లాస్ట్ టైం మనం 5 సార్లు చేసామనుకో, 5th టైం కాసేపు హోల్డింగ్ చేయొచ్చు. ఒక 10 సెకండ్లు 15 సెకండ్లు ఆ విధంగా. మరొక ఆసనం గురించి చెప్తున్నారు కదా, దాని గురించి వివరిస్తారా? ఇదే 2 విధాలుగా చేద్దామండి. ఒకటి సింగిల్ లెగ్ తో చేద్దాము, మళ్ళీ 2 కాళ్ళతోటి చేద్దాం. ఓకే, సో ఫస్ట్ మనం సింగిల్ లెగ్ తో చేసాం కదా, ఇప్పుడు డబుల్ లెగ్ తో చేద్దాం. ఓకే, ఇప్పుడు మనము సింగిల్ లెగ్ ఫోల్డెడ్ లంబా స్ట్రెచ్ చూసాం కదండి. ఇప్పుడు బోత్ లెగ్స్ చూద్దాం. సో దీన్నే శవ ఉదరాకర్షణాసనం అని కూడా అంటారు, మర్కటాసన పొజిషన్స్ కూడా అంటారు. ఇది కూడా నెమ్మదిగా వెళ్ళకిలా పడుకుని చేసేదే. నెమ్మదిగా వెళ్ళకిలా పడుకుని పాదాలు దగ్గరగా తీసుకోండి. చేతులు 2 నెమ్మదిగా భుజాలకి సమాంతరంగా తీసుకోండి. 2 కాళ్ళు మడత పెట్టి పాదాలు దగ్గరగా ఉంచండి. మోకాళ్ళు దగ్గరగా శ్వాస తీసుకొని వదులుతూ 2 కాళ్ళని నడుముని కుడి పక్కకి తిప్పి తలను ఎడమ పక్కకి తిప్పడానికి ప్రయత్నించండి. ఒక మోకాలు పైన ఒక మోకాలు, ఒక పాదం పైన ఒక పాదము ఉండాలి. శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా మధ్యస్థితికి కాళ్ళను తలను మధ్యస్థితికి తీసుకురండి. శ్వాస వదులుతూ నెమ్మదిగా 2 కాళ్ళను తలను 2 కాళ్ళు ఎడమ పక్కకి, తల కుడి పక్కకి. భుజాలు లేపకుండా ప్రయత్నించండి. శ్వాస తీసుకుంటూ మధ్యలోకి, శ్వాస వదులుతూ కుడి పక్కకి, శ్వాస తీసుకుంటూ మధ్యస్థితికి, వదులుతూ నెమ్మదిగా ఎడమ పక్కకి, తల కుడి పక్కకి. శ్వాస తీసుకుంటూ మధ్యస్థితికి. ఈ విధంగా 5 నుంచి 10 రౌండ్లు చేయండి. పాదాలు దగ్గరగా ఉన్నప్పుడు మీకు నడుము కింది భాగంకి, పాదాలు దూరంగా ఉన్నప్పుడు నడుము పై భాగానికి ఎఫెక్ట్ అవుతుంది. నెమ్మదిగా శవాసనంలో విశ్రాంతి. చూసారు కదా జాహ్నవి, ఫోల్డెడ్ లెగ్ లంబా స్ట్రెచ్ 2 కాళ్ళతో కలిపి చేద్దాం. 2 వేరియేషన్స్ చూపించాను, ఆ 2. నెమ్మదిగా 2 చేతులు భుజాలకు సమాంతరంగా తీసుకోండి. 2 కాళ్ళు మడతపెట్టి మీ శరీరానికి దగ్గరగా వీలైనంత వరకు లోపలికి జరపండి. పాదాలు 2 పక్క పక్కగా, మోకాళ్ళు దగ్గరగా ఉండాలి. శ్వాస తీసుకొని నెమ్మదిగా వదులుతూ 2 కాళ్ళని కుడి పక్కకి తిప్పండి. తలను ఎడమ పక్కకి తిప్పండి. మోకాలు పైన మోకాలు, పాదం పైన పాదము రావాలి. శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా మధ్యస్థితికి, శ్వాస వదులుతూ నిదానంగా 2 కాళ్ళని ఎడమ పక్కకి, తల కుడి పక్కకి. ఇన్హేల్ సెంటర్, ఎక్సేల్ రైట్. నెమ్మదిగా కళ్ళు మూసుకుని మీ వెన్ను పైన ధ్యాస ఉంచండి. ఇన్హేల్ సెంటర్, ఎక్సేల్ లెఫ్ట్. ఇన్హేల్ సెంటర్, ఎక్సేలింగ్ రిలాక్స్. నెమ్మదిగా కాళ్ళు ముందుకు చాపేసేయండి. చేతులు 2 నడుము పక్కగా. శవాసనంలో విశ్రాంతి తీసుకోండి. సో 2 లెగ్స్ తో చేయడం వల్ల ఏంటంటే కంప్లీట్ గా మనకి రిలాక్సేషన్ వస్తుంది. అండ్ మన నార్మల్ స్టేజ్కి వచ్చేటప్పటికి అండ్ మనకి రిలాక్సేషన్ తో పాటు మనకి బ్యాక్ కి మీరు చెప్పినట్టు ఈ పార్ట్ లో మంచి స్ట్రెంగ్త్ కూడా వస్తుంది. ఓకే, బ్యాక్ పెయిన్ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం ఉంది అని ఎవరు ఫీల్ అవ్వక్కర్లేదండి. అందరు సకులు చాలా చక్కగా ఈ ఆసనాన్ని చేసుకోవచ్చు. ఓకే అండి, ఇంత మంచి ఆసనాన్ని మా సకులకు పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. నమస్తే. యువతుల్లో ఫోన్లు, అంతర్జాలాల వాడకం పెరిగింది. రాత్రులు వెబ్సైట్స్ చూడడం, ఫ్రెండ్స్తో చాటింగ్ చేయడం లేదా ఫేస్బుక్లో అప్లోడ్స్ చేసి వాటికి వచ్చే సందేశాలు చూడడం యువతుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. దీనివల్ల ఆ కాంతికి, రేడియేషన్కు మెదడులో ఉండే నరాలు ముద్దుబారిపోతాయి. అలా కొన్ని రోజులు అలవాటైతే మానసిక సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉందట. అలానే కుటుంబ స్త్రీలు కూడా ఇంట్లో పని అయిన తర్వాత రాత్రిళ్ళు అందరూ నిద్రపోతున్న సమయాల్లో మేల్కొని అంతర్జాలాన్ని చూస్తున్నారని నివేదికలు చెప్తున్నాయి. ఇక ఉద్యోగం చేసే మహిళల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు.
ఎందుకంటే కార్పొరేట్ ఉద్యోగాల్లో రాత్రులు పనిచేసే స్త్రీల సంఖ్య ఎక్కువగానే ఉంది. అందుకే నిద్రలేమికి మహిళలే ఎక్కువగా గురవుతున్నారన్నది సత్యం. మరిన్ని ముచ్చట్లు మాట్లాడుకుందాం, ఈ కార్యక్రమం చూసేయండి. నమస్కారం, మాటే మంత్రం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మనతో పాటు ఉన్నారు ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ దేవికా రాణి గారు. మన సకలు రాసే సమస్యలకి చక్కని సలహాలు సూచనలు ఇస్తున్నారు. మరికొన్ని విషయాలు ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఈరోజు మన సఖి ఒక లెటర్ రాసిందిరా, చదవమంటారా? ఓకే. నమస్కారం, నా పేరు సుష్మిత. నా వయసు 40 సంవత్సరాలు. మా హస్బెండ్ ఒక బిజినెస్ మ్యాన్. నాకు 2 అమ్మాయిలు. కొన్ని ఆర్థిక ఇబ్బందుల వల్ల మా పిల్లలు కోరిన కోరికలు స్టడీస్ పరంగాను కెరీర్ పరంగాను తీర్చలేకపోయాం. 2 సంవత్సరాలుగా ఆర్థిక ఇబ్బందులు పోయి హ్యాపీగా ఉన్నాం. మా పిల్లలు అడిగినవన్నీ ఇచ్చి గారాబం చేశాం. మా పెద్దమ్మాయి అర్థం చేసుకుంటుంది, కానీ మా చిన్నమ్మాయి చాలా మొండిగా ఉంటుంది. అడిగినవి ఇవ్వకపోతే చేతికి దొరికిన వస్తువులు పగలు కొడుతుంది. మొన్న ఈ మధ్య చదువు మానేసి రోజంతా హెడ్ఏక్ అని నిద్రపోతూ ఉంటుంది. దానివల్ల చాలా లావ్ అయింది. డాక్టర్ని కన్సల్ట్ చేస్తే అన్ని రిపోర్ట్స్ నార్మల్ గా ఉన్నాయని చెప్పారు. ప్లీజ్ దీనికి ఏదైనా సజెషన్స్ ఇవ్వండి. ఓకే, సుష్మిత గారు, మీరు రాసిన లెటర్లో మీ చిన్నమ్మాయి వయసు 17 అన్నారు. అండ్ ఆమె చాలా ప్రాబ్లమ్స్ చేస్తుంది. తన బిహేవియర్లోని చేంజెస్ వచ్చాయని చెప్పారు. బేసికలీ ఆమె అగ్రెసివ్గా వైలెంట్గా వ్యవహరిస్తుంది అని. ఓకే, అండ్ దీనికి నేనంటే మీరు ఒక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మీ గురించి కూడా వివరించారు. సో ఇక్కడ మీరు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే పిల్లల్ని బాగా చూసుకోవడం, ఆర్థికంగా ఇబ్బందులు లేనప్పుడు వాళ్ళకి కావాల్సినవన్నీ ఇవ్వడం, ప్యాంపర్ చేయడము ఒక కారణంగా అన్నట్టుగా చెప్పారు మీరు. పెద్దమ్మాయి అడ్జస్ట్ అయినా కూడా చిన్నమ్మాయి ఇప్పుడు ఆర్థిక ఇబ్బందుల సమయంలోని తను అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉంది. సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ మనము గుర్తించాల్సింది ఏంటంటే పేరెంటింగ్ ఆస్పెక్ట్ని దృష్టిలో పెట్టుకోవాలి. పిల్లలు అంటే ఇప్పుడు 17 years అంటే డెఫినెట్లీ ఒక అర్థం చేసుకుని మెచ్యూర్గా వ్యవహరించేటువంటి ఏజ్ ఇది. సో అట్ ద సేమ్ టైం వాళ్ళు బాగా బాధ్యతగా ఉంటూ ఇండిపెండెంట్గా ఉండాలి అన్న భావనలో ఉంటారు యువత ఈ సమయంలో. ఇక్కడ మీ అమ్మాయి మాత్రం తనకు విభిన్నంగా తన డిమాండింగ్ బిహేవియర్ ఉంది. అట్ ద సేమ్ టైం తనకు కావాల్సినవి ఇవ్వనప్పుడు తన రియాక్షన్ అనేది కూడా బాగా విపరీతంగా నెగిటివ్గా ఉంది. అంటే అలగడము, మానేయడము, తినడం, లేకపోతే మీతో మాట్లాడకపోవడం వరకు కొద్దిగైనా అడ్జస్టబుల్ కానీ, బట్ ఆమె వైలెంట్గా బిహేవ్ చేస్తుంది అన్నప్పుడు ఖచ్చితంగా తన వ్యక్తిత్వంలోని చాలా నెగిటివిటీ అనేది ఉంది. సో ఎప్పుడైతే వీళ్ళని పెంచే విధానంలోని అన్ని ఒడిదుడుకులకి సంసిద్ధం చేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఎలాంటి క్రైసిస్ సిచ్యువేషన్స్నైనా ఎంతో కొంత ఫేస్ చేస్తారు. ఎంత కొద్దిగా ఇరిటేషన్, డిప్రెషన్ వచ్చిన లెవెల్ ఇంటెన్సిటీ అండ్ ఆఫ్ నెగిటివ్ ఎమోషన్స్ ఇంత తీవ్రంగా ఉండదు, ఇంత రియాక్టివ్గా అవ్వరు. సో మీరు ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్రస్తుతం మీ అమ్మాయి చాలా సమస్యలకి బేసికలీ అండర్లైయింగ్ పర్సనాలిటీ డిజార్డర్ అనేది ఉంది. ఆమె సైకలాజికల్ అసెస్మెంట్ అనేది మానసిక నిపుణుల సహాయంతో, ఎవరైనా సైకాలజిస్ట్ మీ దగ్గరలో ఉన్న వాళ్ళు ఒక క్లినికల్ సైకాలజిస్ట్ దగ్గర తీసుకువెళ్ళండి అండ్ పూర్తి అసెస్ చేయండి. ఆమె వ్యక్తిత్వం ఎలాగా పెంపొందించుకుంటుంది, ఆమె బిలీవ్స్ ఏంటి, ఇంటెలిజెంట్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, అర్థం చేసుకునే కెపాసిటీస్ ఎలా ఉంది, ఇంకోటి ఆమె యొక్క రిలేషన్షిప్స్ని ఏ విధంగా తను అర్థం చేసుకుంటుంది, పాటిస్తుంది, లేకపోతే దాన్ని ఫుల్ఫిల్ చేస్తుంది. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనం ఒక అసెస్మెంట్ చేసి ఆమె వ్యక్తిత్వాన్ని ఎంతో కొంత మీరు అవగాహన పొందాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఇది మెన్షన్ చేశారు, వాళ్ళ అమ్మాయి స్కూల్ చదువు ఆపేసి రోజంతా హెడ్ఏక్ అని చెప్పేసి నిద్రపోతూ ఉంటుంది అని చెప్పేసి. సో వాట్ కైండ్ ఆఫ్ దిస్ బిహేవియర్? ఓకే, బేసికలీ ఇక్కడ ఏంటంటే వీళ్ళు సపోజ్ ఫిజికల్ ఇల్నెస్ కంప్లైంట్స్ అనేవి సైకోసోమాటిక్ డిసీజ్ అంటే సిమ్టమ్స్ అంటాము. మానసికంగా వాళ్ళ ఆలోచనలు లేకపోతే వాళ్ళ ఎమోషన్స్ సరిగ్గా లేనప్పుడు ఫిజికల్గా ఆ సిమ్టమ్స్ని ఎగ్జిబిట్ చేస్తారు. బాగా ఏంటంటే ఏదో ఒక నొప్పి అనేది కనపడదు బయటికి, ఓన్లీ దట్ ఈస్ ఎక్స్పీరియన్స్డ్, ఆ ఇండివిజువల్ ఎక్స్పీరియన్స్ అవుతారు.
సో మీరు మెన్షన్ చేసినట్టుగా కూడా సుష్మిత గారు, మీ అమ్మాయికి అన్ని రకాల పరీక్షలు చేసి నొప్పి కారణం కనుక్కోవడానికి మీరు ట్రై చేసినా దాని అంటే దాని రిజల్ట్ మాత్రం ఏమీ లేదంతా ఓకే అని. సో ఫిజికల్లీ ఏం ప్రాబ్లం లేదు, బయాలజికల్లీ ఏం ప్రాబ్లం లేదు, కానీ తనకి కంప్లైంట్స్ అంటే కూడా సైకలాజికల్లీ అనమాట. సో తనకి వెళ్ళడం ఇష్టం లేనప్పుడు, చదువుకోవాలని ఇష్టం లేనప్పుడల్లా నొప్పి రావడం. సో అది ఎంత తీవ్రత అంటే వాళ్ళకి అంటే వాళ్ళు ఆలోచనలతోనే ఆ నొప్పిని సృష్టించుకోవడం అనేది జరుగుతుంది. దీనికి ఒకటి పరిష్కార మార్గం, దీనివల్ల తనకి స్థూలకాయం రావడం. బేసికల్లీ ఏంటంటే తను కొద్దిగా డిప్రెసివ్ సిమ్టమ్స్ లో కూడా ఓవర్ ఈటింగ్ ఉంటుంది. సో వాళ్ళు అంటే అదొక ప్లెజర్గా అవుతుంది, మనకి ఉన్న పరిస్థితిని బయటపడడానికి వాళ్ళకి అదొక కోపింగ్ మెకానిజం లా ఉంటుంది. సో ఎక్సెసివ్ ఈటింగ్ లో వెళ్ళిపోతారు, ఎక్సెసివ్ స్లీపింగ్ లో వెళ్ళిపోతారు. సో ఏమైనా అంటే వాళ్ళకు ఒక కారణం కావాలి టు జస్టిఫై నేను ఎందుకు పడుకుంటున్నాను. సో తల్లిదండ్రులు కూడా అర్థం కాని విషయం ఏంటంటే వీళ్ళు సివియర్ హెడేక్ తో సఫర్ అవుతున్నారు, స్టమక్ పెయిన్ తో సఫర్ అవుతున్నారు, ఏదో ఫిజికల్ ఇల్నెస్ తో సఫర్ అవుతున్నారని. కానీ అదంతా కూడా వాళ్ళు మానసికంగా సృష్టించుకున్నటువంటి సిమ్టమ్స్ అన్నమాట. ఇంకోటి ఏంటంటే మీరు మీ అమ్మాయిని పెంచినప్పుడు కూడా ఫిజికల్ యాక్టివిటీస్ చిన్నప్పటి నుండి చదివే కాదు, ప్లెజర్సే కాదు, వాళ్ళ స్పోర్ట్స్ కానీ హాబీస్ కానీ అలాంటివి ఇన్కల్కేట్ చేయనటువంటి పిల్లల్లో ఎక్కువగా ఈ సమస్యలు ఉంటాయి. అంటే వాళ్ళు పేరెంట్స్ ఓన్లీ ఫోకస్ చదివేసుకుని వెళ్ళి ఉద్యోగం చేసేస్తే చాలు అనుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ లీజర్ యాక్టివిటీస్ అన్నవి వాళ్ళకి అవగాహన లేనప్పుడు, లీజర్ యాక్టివిటీస్ ఎక్కువగా ఓన్లీ టీవీ చూడడమే అన్నప్పుడు ఒక బుక్ రీడింగ్ కానీ, ఒక పజిల్ సాల్వింగ్ కానీ, లేకపోతే ఒక కాయిన్ కలెక్షన్ కానీ సంథింగ్ ఇలాంటి ఏదో ఒక హాబీ, లేకపోతే గార్డెనింగ్ కానీ, లేకపోతే ఎనీ స్పోర్ట్స్ ఏమవుతుందంటే ఎనీ నెగటివ్ ఎమోషన్స్ ని వాళ్ళు పాజిటివ్ గా డిశ్చార్జ్ చేసేయడం అవుతుంది. సో దే ఆర్ న్యూట్రల్ ఆల్ ద టైమ్. సో ఆ యాక్టివిటీస్ మీరు మీ పిల్లల్లో ఇమిడించకపోయినా కూడా ఎనీ క్రియేటివ్ ఆర్ట్స్ లో కూడా, సో ఈవెన్ మీ అమ్మాయిలో అలాంటి యాక్టివిటీస్ లోపించినప్పుడు యూజువల్లీ వాళ్ళకి తెలిసిన ఎదర్ వాచ్ టీవీ ఆర్ స్లీప్ ఆన్ బెడ్ ఆర్ ఈట్ మోర్. సో ఇవన్నీ కూడా ఏంటంటే బేసికలీ లైఫ్ స్టైల్ కూడా వాళ్ళది డిస్రప్ట్ అయిపోయింది. సో అవన్నీ కూడా సరిదిద్దడం అనేది ఈమె కేసులో చాలా అవసరం. సుష్మిత గారు రాసిన సమస్యకి చక్కని సలహాలు ఇచ్చారు, ధన్యవాదాలు. నమస్కారం. సగటున నిద్రలేమితో బాధపడే వారిలో ఆండ్రాయిడ్ ఫోన్లు వాడే వారి సంఖ్య అధికంగా ఉందట. నిద్ర లేకపోతే ఉదయాన్నే ఉత్సాహం ఉండదు, ఆ బడలిక చేసే ప్రతి పని మీద పడుతుంది. దీంతో వైద్యులను ఆశ్రయించే వారు ఎక్కువ అవుతున్నారు. వారి సలహాలతో నిద్ర మాత్రలు వాడుతున్నారు. కొన్ని మందుల దుకాణాల్లో ఇవి డాక్టరు చీటీ లేకున్నా దొరుకుతున్నాయి. ఇలా నిద్ర మాత్రల వాడకం వల్ల దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయి. అలానే మెదడు, కిడ్నీ సంబంధిత రోగాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందట. అందుకే స్త్రీలు రాత్రిళ్లు సెల్, కంప్యూటర్ వినియోగాన్ని మానివేయాలి. తప్పనిసరి అయితే తప్ప వాటిని ముట్టుకోకూడదు. కొంతమందికి నిద్ర సమయంలోనూ సెల్ను పక్కనే పెట్టుకోవడం అలవాటు. దీనివల్ల రేడియేషన్ మెదడుకు చేరుతుంది. అందుకే నిద్ర సమయంలో సెల్ను వీలైనంత దూరంగా ఉంచడం చాలా అవసరం. మళ్ళీ మాట్లాడుకుందాం ఈ కార్యక్రమం చూశాక. నమస్కారం, వినూత్న కార్యక్రమానికి స్వాగతం. సక్లు, ఈనాటి మన వినూత్న ఎక్కడికి వచ్చేసిందో తెలుసా అండి? హిమాయత్ నగర్ మెయిన్ రోడ్ లో ఉన్న ఫిలిస్ ద ఇమిటేషన్ జ్యువెలరీకి. అండ్ మార్కెట్ లోకి వచ్చిన యాక్సెసరీస్ లో లేటెస్ట్ ట్రెండీ కలెక్షన్ ని మనకి పరిచయం చేయడానికి మనతో పాటు ఉన్నారు సోనా గారు. మరి అవేంటో చూసేద్దామా? హాయ్ సోనా. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నానండి. మరి మా సకులకి యాక్సెసరీస్ లో ఈ రోజు ఏం పరిచయం చేయబోతున్నారు? మా స్టోర్ లో అన్ని ఉంటాయండి, బిండీస్ నుంచి బ్యాగ్స్ ఏమైనా దొరుకుతాయి. కానీ ఫర్ టుడే ఐ విల్ షో యూ కడాస్ చూపిస్తాను మీకు. డిఫరెంట్ సైజ్ ఆఫ్ కడాస్ చూపిస్తాను. ఓకే, కడాస్ అంటే సైజెస్ ఇంకా అన్ని ఉంటాయి కదా? అన్ని ఉంటాయండి. కడాస్ మాత్రమే కాదు, చైన్స్ అయినా సరే, ఇయర్ రింగ్స్ అన్ని ఉంటాయి. కానీ ఫర్ టుడే మీకు కొన్ని వెస్టర్న్ కి అయినా లేకపోతే ఇండియన్ డ్రెస్సెస్ కి వేసుకునేటట్టు కడాస్ చూపిస్తాను. ఓకే, ఫస్ట్ మీకు నేను నెక్ లోపల స్టోన్స్ ఉన్న మోడల్ చూపిస్తానండి. కడాస్ అంటే ఇది బేసికల్ గా ఏంటంటే నెక్ లోపల మీకు ఫ్రీ స్టోన్స్ ఉంటాయండి, లైక్ చైన్ దట్ ఈస్ బౌండ్ లైక్ అ ఫ్లవర్. మీకు రెండు సైడ్ లో కూడా మళ్ళీ సీక్వెన్స్ వస్తుంది. ఈ కడా ఓపెనింగ్ అనేది కూడా మీకు బ్యాక్ సైడ్ నుంచి ఉంటుందండి. ఓకే, ఇలా జస్ట్ ఇలా వేసేసుకో. ఎస్, ఓకే, చాలా బాగుందండి. స్టోన్స్ ఇంకా అన్ని వచ్చి చాలా వెరైటీగా.
వాటి వేరే మోడల్స్ చూపిస్తాను. ఓకే ఓకే. అంటే ఇది సెంటర్ ఫ్లవర్ వచ్చింది మీకు, అదే సైడ్ నేను చెప్పినట్టు నెక్ మధ్యన స్టోన్స్ వర్క్ ఉన్నది, మొత్తం చైన్ అండి ఇది. కలర్స్ కూడా ఉంటాయి. గోల్డ్ అండి కలర్, గోల్డ్. ఓకే. ఇది స్పైరల్ రౌండ్ అండి, అంటే 2 మెయిన్ కాపర్ వైర్స్ మధ్యలో మీకు ఈ స్టోన్స్ ఉన్న నెట్ వైర్ వస్తుందండి. ఓకే. ఇదొక మోడల్. ఇవన్నీ 2 లైన్స్ ఆఫ్ నెటెడ్ విత్ స్టోన్స్ వచ్చిందండి మధ్యలో. ఓకే. అండ్ దీస్ ఆర్ 2 ప్లేన్ మోడల్స్. ఇది డబుల్ లైన్, ఇది సింగిల్ లైన్. సింగిల్ లైన్. ఓకే. సో ఇప్పుడు మీరు ఇవి ఏవైతే చూపించారో ఇవన్నీ కూడా నెట్ లోపల స్టోన్స్ అనేది బయట ఉండదు. అవునవును. అండ్ చాలా హెవీ వెయిట్ కూడా ఏం లేదు, చాలా లైట్ వెయిట్ ఉంది. అండ్ ఓన్లీ ఈ డిజైన్ లోనే ఎన్ని మోడల్స్ ఉన్నాయండి. ఇంకా ఉన్నాయి, కానీ ప్రస్తుతానికి ఐఎమ్ షోయింగ్ 2 కలర్ కాంబినేషన్స్. ఇంకా వేరే మధ్యలో లాకెట్ లాగా వచ్చినవి, జస్ట్ చైన్ వచ్చినవి, స్పైరల్ బౌండ్ కూడా చూపిస్తాను. ఓకే. చాలా చాలా బాగున్నాయి అండి, చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. అంటే ఇలా నెట్ ఇంకా స్టోన్ వచ్చినవి మనం ఇంతవరకు నెక్ పీసెస్ లోనే చూసాము. సో ఇప్పుడు ఈ కడాస్ లో కూడా చేశారు వెరైటీగా, చాలా చాలా బాగుంది. మరి వీటి రేంజ్ ఎంత ఉందంటారు? 200 to 400 మధ్యలో ఉన్నాయండి. 200 నుంచి 400. సో మన నెక్స్ట్ చూపిస్తారా? అండ్ ఇది చైన్ లాగా వచ్చిందండి. ఈ చైన్ అనేది సిల్వర్ కలర్ లో ఉంది మీకు, మిగతా పార్ట్ అంతా మీకు గోల్డ్ లోనే వస్తుంది. ఇవన్నీ కూడా ముందు చెప్పినట్టే మీకు సైడ్ ఓపెనింగ్. ఓకే. ఇది కూడా సేమ్ సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్ అండి. ఇక్కడ ఏంటంటే కటింగ్ వర్క్ వచ్చింది కాబట్టి మీకు లైట్ కి షైన్ తెలుస్తుందండి. ఇది ఫ్రంట్ బిట్ థిక్ ఉన్నా సరే బ్యాక్ మాత్రం థిన్ వచ్చిందండి. సో ఫ్రంట్ కడ మీరు ఇలా వేసుకుంటే ఫస్ట్ ఇక్కడ మాత్రం థిక్ గా కనిపించగా ఉంటుంది, వెనక మాత్రం థిన్ గా ఉంటదండి. ఇది తిరగబడ్డం అనేది కూడా ఉండొచ్చు, బికాస్ మీకు ఫ్రీగా ఉండాలి, అక్కడ ఇరుక్కున్నట్టు ఉండదు కాబట్టి ఫ్రీ మూమెంట్. ఇలా ఫ్రీ మూమెంట్ ఉంటేనే బాగుంటుంది, లేదంటే ఒక దగ్గర అలా ఉండిపోతుంది, మీకు పెయిన్ వస్తుంది. ఇవన్నీ కూడా మనకి కుర్తీస్ మీదకి, ఇండో వెస్ట్రన్ కుర్తీస్ మీదకి, లేదంటే జీన్స్ టాప్స్ మీదకి, వేటి మీదకైనా ఇట్టే సెట్ అయిపోతాయి. సో మరి వీటి రేంజ్ ఎంత? 300 to 500 మధ్యలో. 300 నుంచి 500. చాలా చాలా బాగున్నాయండి. మరి నెక్స్ట్ చూపిస్తారా? నెక్స్ట్ ఇది బ్రేస్లెట్ కమ్ రింగ్ కాంబినేషన్ తో ఉన్నవండి కడాస్. ఇది ఈ కడాస్ ఇక్కడ డిజైన్ మధ్యలో ఓపెనింగ్, ఇది నాట్ సైడ్ ఓపెనింగ్, ఫ్రంట్ ఓపెనింగ్ అండి. ఫ్రంట్ ఉంటుంది. ఇది రింగ్ ఇంకా కడా కాంబినేషన్ ఉంటది అనమాట. ఇది కంప్లీట్ గోల్డ్ అండ్ హ్యాస్ స్టోన్ వర్క్ ఆన్ ఇట్. ఇప్పుడు ఇవి నార్మల్ గా జస్ట్ కుర్తీస్ కాకుండా సరే వెడ్డింగ్స్ కి కూడా చాలా మంది యాక్సెసరీస్ ఎక్కువ ఉంటే బాగుంటది కాబట్టి విత్ రింగ్ అండ్ సేమ్ బ్రేస్లెట్ కాంబినేషన్ మనం మ్యాచింగ్ తీసుకోకుండా ఇక్కడ మీకు రెడీగానే విత్ రింగ్ అండ్ బ్రేస్లెట్ కాంబినేషన్ వస్తుంది. అండ్ ఇంకా ఈ రింగ్ కూడా అడ్జస్టబుల్ రింగ్. సో అంటే మన ఫింగర్ సైజ్ బట్టి మనకి ఇంకా కొంచెం టైట్ కావాలంటే టైట్ చేసుకోవచ్చు, లూజ్ కావాలంటే లూజ్ చేసుకోవచ్చు. సో సేమ్ అన్నమాట ఇలా. మీరు అన్నట్టు చాలా మంది యాక్సెసరీస్ కి చాలా చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. ఒకటే టైం కొంచెం హెవీగా మ్యాచింగ్ కావాలి అనుకుంటూ ఉంటారు. సో వాళ్ళకి మళ్ళీ వేరే వేరే మ్యాచింగ్స్ ఎక్కడ వెళ్ళి వెతుక్కోకుండా ఒకటే దగ్గర అయిపోతుంది అనమాట పని. అండ్ మొత్తం స్టోన్స్ వచ్చి కొంచెం గ్రాండ్ లుక్ వచ్చింది. దీనికి ఇంకో మోడల్ మీకు చూపిస్తాను. ఇది ఇప్పుడు రౌండ్ మోడల్ ఉన్నా సరే ఇది బో మోడల్ అండి. ఓ వావ్. ఈ రింగ్ బో మోడల్, ఇది క్రష్ బో అండ్ విత్ స్టోన్ వర్క్ ఆన్ ఇట్. ఇది కూడా మీకు సేమ్ డిజైన్ మధ్యలో నుంచి ఓపెనింగ్ ఉంటుంది, ఫ్రంట్ ఓపెనింగ్ బేసికలీ. అలానే ఇది డ్రెస్సెస్ కి ఎక్కడ తాకడం అనేది ఏది ఉండదు, మీరు అన్ని ముట్టుతుంటే కూడా ఇది ఇక్కడ ప్రొజెక్షన్ ఉన్నా సరే మీకు డ్రెస్ కి పట్టుకోవడం అనేది ఉండదు. అండ్ ఎడ్జ్ కూడా మీకు బ్లంట్ ఇద్దాం కాబట్టి ఇక్కడ గుచ్చుకోవడం అనేది కూడా ఉండదండి. అవునండి, ముట్టుకుంటుంటే కూడా ఏమి తాకదు, అంటే ఏమి పట్టడము బట్టలకి అలా ఏమి ఉండదు. సో మరి వీటి రేంజ్ ఎంత ఉంది? 400 to 600. 400 to 600. కానీ చాలా చాలా గ్రాండ్ లుక్ ఉంది. సో మనం ఏమైనా ఫంక్షన్స్ కి వెళ్ళినప్పుడు ఇలాంటివి మనం వేసుకుంటే చాలా చాలా సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ అంటాం కదా, అట్లా ఉంటుంది అనమాట. సో మరి నెక్స్ట్ చూపిస్తారా? వెరైటీ కలర్స్ చూపిస్తానండి, మీకు రెగ్యులర్ గా ఉండవు కాదు. ఇవేంటంటే బేసిక్ గా దీనికైతే హుక్ ఉందండి. ఈ హుక్ ఇలా ఓపెన్ చేసి మనం దాని ప్రకారంగా రెండు సైడ్ లో ఓపెన్ అవుతుంది, అంటే వాచ్ లాగా. వాచ్, బ్రేస్లెట్ వాచ్ అంటారు కదా, అలాగా హుక్ కడా అండి దీనికి. అండ్ ఇట్ హాస్ గాట్ మ్యాట్ ఫినిష్ ఫ్లవర్స్ ఆన్ ఇట్ అండి. అండ్ సీరియల్ గా మీకు స్టోన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఇది మీకు మళ్ళీ లాక్ సిస్టమ్ కూడా అంతే, మళ్ళీ హుక్ లాగా పెట్టేసి లాక్ చేసుకోవడం. ఓకే, కానీ చాలా వెరైటీగా ఉందండి. ఇది చిన్నపిల్లలకి పెడితే కూడా ఇంకా చాలా క్యూట్ గా ఉంటారు. గోల్డ్ అండ్ వైట్ కాంబినేషన్ కాబట్టి ఏ డ్రెస్సెస్ కైనా వాడచ్చు. జీన్స్ పైన పర్లేదు, ఇంకా మీ కుర్తీ పైన వేసుకున్నట్టు కూడా పర్లేదు. సో చాలా చాలా బాగుంది. ఈవెన్ చిన్నపిల్లలకి వేసినప్పుడు మంచిగా ఫ్రాక్స్ అవి చాలా చాలా క్యూట్ గా ఉంటారు. సో ఇలాంటివి పెడితే కూడా ఇంకా క్యూట్నెస్ పెరుగుతుంది.
చాలా క్యూట్ గా ఉందండి. అలానే అదే స్టోన్ మోడల్ లో ఇంకోటి కూడా ఉందండి, కంప్లీట్ స్టోన్స్. ఇది ఓకే, ఇది కూడా మొత్తం పిల్లలకి వాడచ్చు బాగా. ఇది మా దగ్గర బ్రేస్లెట్స్ పెద్దోళ్ళకి కాకుండా చిన్న పిల్లల నుంచి కూడా ఉన్నాయండి. 2 years పిల్లలు కూడా చిన్న ఫేస్లెట్స్ విత్ బీడ్స్ కూడా ఉన్నాయి, కడాస్ అండ్ స్టఫ్. సో మీరు ఇది కూడా ఆ పిల్లల రేంజ్ లో కూడా మీకు దొరుకుతాయి. ఓకే, సో అంటే మనకి సైజెస్ కూడా అవైలబుల్. సో ఇప్పుడు ఇది హుక్ షేప్ కాబట్టి, హుక్ టైప్ కాబట్టి ఇందులో ఇంకొంచెం చిన్న సైజ్ ఉంటే పిల్లలకు కూడా ఉంటుంది. సో అలా పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు రెండు ఉన్నాయండి. ఓకే, మరి వీటి రేంజ్ ఎంత ఉందంటారు? 200 to 300. 200 నుంచి 300. చాలా చాలా బాగున్నాయి. ఈవెన్ మీరు అన్ని వెరైటీస్, అన్ని మోడల్స్, ఇంకా అన్ని కలర్స్, అన్ని డిజైన్స్ చూపెట్టారు. సో మరి ఇంత మంచి కలెక్షన్ మాకు ఈరోజు పరిచయం చేసినందుకు గాను ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నిద్ర పట్టని వారు కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా నిద్రకు హాయిగా ఉపక్రమించవచ్చు. ప్రతిరోజు ఒకే సమయానికి నిద్రపోవాలి. పడక గది శుభ్రంగా ఉంచుకోవాలి. రాత్రిలో ఆహారాన్ని మితంగా తీసుకోవాలి. నిద్రకు ఆహారానికి మధ్య కనీసం 2 గంటలైనా వ్యవధి ఉండాలి. ఆహారం తీసుకున్నాక సాధారణంగా కుటుంబ స్త్రీకి ఇంటి పనులుంటాయి. అవి చేయడం చాలా మంచిది అంటున్నారు నిపుణులు. ఒకవేళ నిద్ర రాకపోతే టీవీలు, కంప్యూటర్లు ఆన్ చేయకుండా పుస్తకాలు చదవడం లేదా లలితమైన పాటలు వినడం చేయాలట. హారర్ సినిమాలు, మనసుపై ప్రభావం చూపించే సినిమాలు నిద్రపోయే ముందు చూడడం అస్సలు మంచిది కాదట. అవి నిద్రలో మెదడుపై చెడు ప్రభావాన్ని చూపిస్తాయి. నిద్రలేమితో బాధపడుతున్న స్త్రీల గురించి ఇంకా మాట్లాడుకుందాం ఈ కార్యక్రమం చూశాక. నమస్కారం, చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. పేపర్ క్విల్లింగ్ లో బిహైవ్ టెక్నిక్ ని యూజ్ చేస్తూ అందమైన జ్యువెలరీని తయారు చేసి చూపిస్తానంటున్నారు సౌమ్య గారు. మరి ఇంకెందుకు ఆలస్యం, చూసి మనం కూడా నేర్చుకుందాం. నమస్కారం అండి సౌమ్య గారు. నమస్కారం సుజాత గారు. సౌమ్య గారు, ఈ రోజు మా సకులందరికీ మీరు పేపర్ క్విల్లింగ్ లో ఒక బిహైవ్ టెక్నిక్ ని చూపిస్తానన్నారు కదండి? అవును సుజాత గారు. సో ఈ టెక్నిక్ ని యూజ్ చేస్తూ మంచి జ్యువెలరీని తయారు చేద్దామన్నారు. అవును. ఇది తయారు చేసుకోవాలంటే ఏమేమి కావాలో చెప్తారా? క్విల్లింగ్ పేపర్స్, ఇయరింగ్ హుక్స్, ఐ పిన్స్, రింగ్స్, క్విల్లింగ్ టూల్, రిబ్బన్, సిజర్స్, కటర్, నోస్ ప్లయర్, గ్లూ, షైనర్, బీడ్స్. సౌమ్య గారు, మనకు కావాల్సిన వస్తువులని రెడీగా ఉన్నాయి కదా, ఫస్ట్ ఏం చేస్తారు? క్విల్లింగ్ పేపర్స్ తీసుకుందాం, 2 different కలర్స్. నేను ఒకటి ఫస్ట్ బ్రైట్ కలర్ ఒకటి తీసుకుంటున్నాను, ఒకటి లైట్ కలర్. సో ఒకటి బ్రైట్ కలర్, ఒకటి లైట్ కలర్, కొంచెం కాంట్రాస్ట్ గా ఉండేలాగా తీసుకోవాలి. అండ్ మన ఇష్టం వచ్చిన కలర్ బట్టి, డ్రెస్ కలర్స్ బట్టి కూడా తీసుకోవచ్చు మనం. సో ఇప్పుడు మీరు చేసే జ్యువెలరీ ఏంటండి? ఇయర్ రింగ్స్ కోసమే, కానీ దీనిలో టెక్నిక్ ఉంది. ఆ టెక్నిక్ యూస్ చేసి కూడా మనం క్విల్లింగ్ ఇయర్ రింగ్స్ చేసుకోవచ్చు. బేసికల్ గా జుమ్కాస్ అవన్నీ కాకుండా ఈ ఒక టెక్నిక్ ద్వారా కూడా మనం ఇయర్ రింగ్స్ చేసుకోవచ్చు. మనం 2 కలర్స్ తీసుకున్నాం కదా, ఒక లైట్ కలర్ అండ్ ఒక డార్క్ కలర్. లైట్ కలర్ కింద పెట్టారు, డార్క్ కలర్ పైన చేసుకున్నారు. ఓకే. బేసికల్ గా టూల్ ఇన్సర్ట్ చేయాలి. ఇలా ఇన్సర్ట్ చేసుకోవాలి ఒక 1/2 inch 1 inch దాకా. అండ్ మనం ఇట్లా స్క్రోల్ చేసుకుంటూ తిప్పాలి నీడిల్ని మెల్లిగా. అండ్ మనకు ఒక కొంచెం వచ్చాక ఇలా జస్ట్ ప్రెస్ చేసుకుంటూ వదిలేయాలి, ఇట్లా వస్తుంది. ఓకే. అండ్ మళ్ళీ ఒక 1/2 inch 1 inch వదిలేసి మళ్ళీ నీడిల్ పెట్టి మళ్ళీ స్క్రోల్ చేయాలి. సో ఇప్పుడు మామూలు లోపల వైపుకు స్క్రోల్ చేశారు. యా, ఇలా మొత్తం క్విల్లింగ్ ఎండింగ్ స్టెప్స్ వరకు స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళాలి మనము. సో ఎవ్రీ టైమ్ ఒక 1 inch 1/2 inch వరకు మనం ఉంచేసుకుని స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఎవ్రీ టైం అలాగే నీడిల్ పెట్టడము, మళ్ళీ స్క్రోల్ చేసుకుంటూ వదిలేసేయాలి. ఇప్పుడు ఇట్లా అయిపోయింది కదా సుజాత గారు, రెడీ అయ్యాయి ఎస్ షేప్ లో. ఓకే. సో ఇప్పుడు ఇది ఒక స్ట్రిప్ ని రెడీ చేశారు. ఏం చేస్తారు? నేను రింగ్ చేసి దాంట్లో ఇది ఎలా పెట్టాలో నేను చెప్తాను. సో మళ్ళీ ఇంకొక పింక్ కలర్ స్ట్రిప్ తీసుకున్నాను. నేను పింక్ కలర్ స్ట్రిప్ తీసుకున్నాను కదా, మనం దీనికి షేప్ చేసుకుందాము. దేనికైనా తీసుకోవచ్చు మన ఇంట్లో ఉన్న వస్తువులతో. ఓకే. లైట్ గ్లూ అప్లై చేద్దాం. సో గ్లూ అప్లై చేసి దాన్ని ఒక సర్కిల్ లాగా ఫామ్ చేస్తున్నాను, ఎందుకంటే దాని మధ్యలో పెట్టాలి కనుక. అయిపోయింది కదా సర్కిల్ సుజాత. గ్లూ అప్లై చేసేసుకుని దాన్ని జస్ట్ అతికించేసి
స్టిక్ చేసి మనం ఇప్పుడు లోపల కూడా పెట్టుకోవాలి, ఎందుకంటే ఇది అతుక్కోవడం కోసం. సో అది చాలా పెద్ద స్ట్రిప్ కదండి, అది అతుక్కు సరిపోతుందా ప్లేస్ ఇందులో? సరిపోతుంది. ఈ బీ హైవ్ టెక్నిక్ అనేది ఏంటండి జనరల్గా? బేసికల్గా యాక్చువల్గా అన్ని ప్లెయిన్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉట్టి బీడ్స్ అని మనం ఇప్పుడు బేసికల్గా చేస్తే ఇది ఇప్పుడు బీడ్స్ ఒక్కడే పెట్టగలము, అందరూ జుమ్కాస్కి వాటికి అప్లై చేస్తున్నారు. సో ఇది కూడా ఇలా కూడా చేయొచ్చు అని డిఫరెంట్గా ఒకసారి ట్రై చేశాను. ఓకే. సో ఇలా పెట్టి చూస్తే కూడా బాగుంది, అన్ని బీడ్స్ కాకుండా పేపర్స్తో కూడా చేయొచ్చు అనేసి ట్రై చేశాను. ఓకే. మనకి దీంట్లో ఎంత పడుతుందో అంత ఉంచుకుని మిగతాది మనం కట్ చేసేసుకోవచ్చు. మనకి 4 పట్టాయి. సో అందులో పెట్టేయడము, తర్వాత దాన్ని ఇన్సర్ట్ చేసి గమ్ ఉంది కాబట్టి ఆల్రెడీ అది అలా చుట్టూ గమ్ ఉంది కాబట్టి ఒకసారి ప్రెస్ చేస్తే అతుకుపోతుంది. ఓకే, నైస్. దానికి నెక్స్ట్ ఏం చేస్తారు? నెక్స్ట్ హుక్స్ అవి ఇన్సర్ట్ చేస్తే ఫిల్లింగ్ ఇది ఉంది కదా, కట్టర్ కదండి, కట్టర్. సో ఈ రింగ్ని ఓపెన్ చేశారు. రింగ్ని ఓపెన్ చేసి ఇన్సర్ట్ చేసేయడమే. హుక్ ప్లేస్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. సో డైరెక్ట్ గా రింగ్ లోనే హుక్ ప్లేస్ చేసేస్తున్నారు, మళ్ళీ సెపరేట్ గా అవసరం లేదు. ఆల్రెడీ దానికి హోల్ టైట్ గానే ఉంటుంది కాబట్టి. ఓకే. అంతకుంటే మనము దీనికి డెకరేషన్స్ కి కావాల్సి వస్తే బీడ్స్ కూడా పెట్టుకోవచ్చు. ఓకే. సో మన ఇంట్రెస్ట్ అది మన ఇంట్రెస్ట్ ఉంటుందండి. ఇప్పుడు మన బీడ్స్ పెట్టుకోవచ్చు, డ్రెస్ కి పర్ల్స్ ఉన్నాయంటే వైట్ పర్ల్స్ పెట్టుకోవచ్చు. ఓకే, అట్లా. సో ఇది రెడీ అయిపోయింది. దానికి మీరేం చేస్తారు నెక్స్ట్ డెకరేషన్ అంటే? బీడ్స్ నేను పెడతాను. పెట్టండి మ్యామ్. కట్టర్తో కట్ చేసేసి మనకి ఎంత లెంత్ కావాలో చూసుకుని ఫస్ట్ గ్లూ అప్లై చేసుకోవచ్చు. ఓకే. సైడ్స్ కి. సో దానిపైన గోల్డ్ లైన్ అంతా కూడా, గోల్డ్ లైన్ ఇట్లా గ్లూ అప్లై చేసుకొని ఇది మనం ఇక్కడ అతికించేసుకోవచ్చు డైరెక్ట్ గా బీడ్స్ తోటి. ఇది రెడీ అయిపోయినట్టే కదండి? రెడీ అయిపోయింది. సో అందమైన జ్యువెలరీ రెడీ అయిపోయిందండి. పేపర్ క్విల్లింగ్ తో చేసినటువంటి ఈ జ్యువెలరీ గోల్డ్ బీడ్స్ లైన్ తో చక్కగా డెకరేట్ చేసేసారు. లోపల ఉన్న ఈ డిజైన్ ఏదైతే ఉందో, మనం జనరల్ గా పేపర్ క్విల్లింగ్ అనగానే పేపర్ ని ఇలా రోల్ చేసేసి దాన్ని డిఫరెంట్ షేప్స్ లోకి మలుచుకుంటూ ఉంటాం. అలా కాకుండా చాలా అందంగా ఎస్ షేప్ లో ఒక బిహేవ్ టెక్నిక్ అనే టెక్నిక్ ని యూజ్ చేస్తూ ఈ షేప్ అంతా వచ్చేలాగా అరేంజ్ చేశారు. నిజంగా అందంగా ఉందండి. సౌమ్య గారు, ఇలా తయారు చేసినవి ఇంకేమన్నా ఉన్నాయా, చూపిస్తారా? చూపిస్తానండి. సుజాత గారు, ఇవి నేను రెడీ చేసినవి. ఇది ఒక టెక్నిక్ సర్కిల్లో, ఇది ఓవెల్ షేప్, ఈ ట్రయాంగిల్. ఓకే. ఇవేమో క్విల్లింగ్ రాకీస్. ఇది బీహావ్ టెక్నిక్, సేమ్ ఇందాక చెప్పింది క్విల్లింగ్ తో. క్విల్లింగ్ రాకీస్ చేసిన టెక్నిక్ రాకీస్. ఓకే. ఇది థ్రెడ్ ఏంటండి? ఊల్ అండి ఇది. ఓకే, థ్రెడ్ వచ్చేసి ఊల్. యా. సో క్విల్లింగ్ తో రాఖీ కూడా వచ్చేసిందండి. సో చాలా అందంగా ఉంది. సో మొత్తానికి మా సకులందరికీ క్విల్లింగ్ తో ఓన్లీ జ్యువెలరీ మాత్రమే కాదు, ఇలా రాఖీలు కూడా తయారు చేసుకోవచ్చు అని చెప్పారు. అండ్ మీరు చూపించిన బిహేవ్ టెక్నిక్ చాలా బాగుందండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి సౌమ్య గారు తయారు చేసిన పేపర్ క్విల్లింగ్ లో బిహేవ్ టెక్నిక్ ని. నిజంగా చాలా కొత్తగా ఉంది అండ్ చూడడానికి కూడా చాలా అందంగా ఉంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా ఈజీ. ఆ నీడిల్ని పట్టుకుని ఇలా ట్విస్ట్ చేయడం, దాన్ని అలా మెల్లిగా వదిలేసేయడం అనమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, ట్రై చేయండి. ఓకే, ఆల్ ది బెస్ట్. నమస్తే. ఈ మధ్య కాలంలో ప్రధాని మోదీ వల్ల యోగాకు ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంది. నిద్రపోవడానికి యోగా కూడా ఓ సాధనంగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా యోగాలోని శక్తి ముద్ర, భ్రమరీ ప్రాణాయామం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. అందుకే నిద్రపోయే ముందు 5 నిమిషాలన్నా ఇవి చేయడం మంచిదని యోగా నిపుణులు సూచిస్తున్నారు. అధిక రక్తపోటు ఉన్నవారు నిద్రపోకపోతే వెంటనే ఆ ప్రభావం ఆరోగ్యంపై పడుతుంది. టీలు, మత్తు పానీయాలు కూడా నిద్ర లేకుండా చేస్తాయి.
నిద్రకు ఉపక్రమించే ముందు మనసులో ఎలాంటి ఆందోళన లేకుండా చూసుకోవాలి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నగరంలో 86% నిద్రలేమితో బాధపడుతున్నట్లు ఒక నివేదికలో తేలింది. దీనికి ముఖ్య కారణం మానసిక ఒత్తిడి. దీనిని స్త్రీలు అధిగమించాలి. సరే, మరి వాటి సఖీ కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు, సూచనలు మాకు తెలియజేస్తారు కదూ. మా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మా ఫోన్ నెంబర్ 04023556540. మా ఇమెయిల్ ఐడి sakhi@ttv.co.in. రేపటి మీ సఖీలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.